అప్కమింగ్ ప్రోమోలో గౌతమ్ తన లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని మెట్లపై నుంచి దిగుతూ ఉంటాడు. తన వెనకాలే అహల్య కూడా వస్తూ ఉంటుంది. అప్పుడే అర్జున్ ప్రసాద్ గారు, ఏంట్రా రేపే ఇంద్ర పెళ్లి పెట్టుకొని నువ్వు ఇప్పుడు వెళ్ళాలి అని పట్టుబట్టావని గౌతమ్ని అడుగుతూ ఉంటాడు. అప్పుడు గౌతమ్, నాన్న, ఈ పేషెంట్ని నేను ఖచ్చితంగా కలవాలని నేను మీకు ముందే చెప్పాను కదా, ఆ పేషెంట్ని నేను ఖచ్చితంగా చూడాలి నాన్న అని అర్జున్ ప్రసాద్తో చెప్తాడు. అప్పుడు అర్జున్ ప్రసాద్, నేను ఎంత చెప్పినా వినకుండా వెళ్తున్నావా అని అంటాడు. మరోవైపు బంగారాజుగా అదితి పెళ్ళి ఇంద్రతో జరగకుండా ఉండాలంటే అహల్యని చంపేయాలని చూస్తున్నారని యామిని, అవంతిక, కార్తీక్ అందరూ కలిసి చంపాలని చూస్తున్నారని గౌతమ్ గారికి చెప్పాలని టెన్షన్తో పరిగెత్తుకుంటూ గౌతమ్ వాళ్ళ ఇంటి దగ్గరికి వస్తూ ఉంటాడు. తర్వాత అవంతిక, ఏంటి నాన్న, ఏమైంది, గౌతమ్ ఎక్కడికి బయలుదేరుతున్నా అని అర్జున్ ప్రసాద్ని అడుగుతుంది. అప్పుడు అర్జున్ ప్రసాద్, చూడమ్మా, రేపే పెళ్లి పెట్టుకొని ఈరోజు వీడెవరో పేషెంట్ని ఖచ్చితంగా కలవాలని ఊరు వెళ్ళాలని అంటున్నాడు, నువ్వేనా చెప్పమ్మా అని అవంతికతో అంటూ ఉంటాడు. అప్పుడు అవంతిక కార్తీక్తో, ఇదేదో మనకి పనికొచ్చే విషయంలా ఉంది అని కార్తీక్తో అంటూ ఉంటుంది. అప్పుడు కార్తీక్, 100కి 100% ఇది మనకి యూజ్ అవుతుంది. అహల్యని చంపడానికి గౌతమ్ లేకుండా ఉంటే మన పని మరింత ఈజీ అవుతుందని ఇద్దరు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటారు. మరోవైపు రాజుగారు టెన్షన్గా గౌతమ్ కలవటానికి వస్తూ ఉంటారు. గౌతమ్ మాత్రం లగేజ్ ప్యాక్ చేసుకొని బయలుదేరటంతో ఈ ప్రోమో అయిపోతుంది. అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూద్దాం.